బైబిల్ అనేది ఎందుకు మనకి ఇవ్వబడింది అని అంటే, ఎందుకు ఇవ్వబడింది? ఒక టీవీ కొనుక్కుంటాం. టీవీ కొనుక్కుంటున్నప్పుడు ఆ టీవీతో పాటు ఒక బుక్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు, అవునా? మాన్యువల్ అంటారు. టీవీని ఏ విధంగా ఆపరేట్ చేయాలో అదే విధంగా మనం ఆపరేట్ చేస్తే ఆ టీవీ పాడవకుండా ఉంటుందో దానికోసం ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఒక మాన్యువల్ని ప్రింట్ చేసి ఇస్తాడు. టీవీ కొనుక్కున్న ప్రతి వాడికి ఇస్తాడు, ప్రతి వారికి ఇస్తారు. చివరికి ఒక ఫోన్ కొనుక్కున్నా ఇస్తారు. ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక టీవీ కొనుక్కున్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఒక వాషింగ్ మిషన్ కొనుక్కున్నా, ఎలక్ట్రికల్ వస్తువులు ఇంచుమించుగా ఏ వస్తువు కొనుక్కున్నా ఇస్తారు. చివరికి దోమల మందు కాయిన్స్ ఉన్నాయి కదా, దోమల మందు కాయిన్స్ ఉన్నాయి కదా, చక్రాలు. ఆ చక్రాలు ఆ పెట్టు కొనుక్కుంటున్నప్పుడు కూడా పెట్టులో కూడా ఏముంటుంది, ఒక పేపర్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా వాడాలో ఉంటుంది లేదా. అదేవిధంగా దేవుడు కూడా ఈ ప్రకృతిని చేసి, ఈ విశ్వాన్ని చేసి, మనిషిని కలుగజేసి, మనిషిని తల్లి గర్భము గుండా ఈ భూలోకానికి పంపించి, తల్లి గర్భం గుండా ఈ భూలోకానికి పంపించి ఈ జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలా మంచిగా మార్చుకోవాలో ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్ పేరు ఏం పేరు అనుకున్నారు? బైబిల్. జీవ గ్రంథం, జీవుల గ్రంథం, జీవితాల గురించి చెప్పే గ్రంథం, ఎలా జీవించాలో తెలియజేసే గ్రంథం. మనం చదువుకుంటున్న సోషల్, లెక్కలు, ఇంగ్లీషు, బయాలజీ అనా ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా, ఇవి ఎలా డబ్బు సంపాదించాలో, అవునా కదా. మనం చదువుకునే విద్యలు దేనికోసం? ఉద్యోగం కోసం. ఉద్యోగం దేనికోసం? డబ్బు కోసం. బైబిల్ అనే పుస్తకం దేనికోసం? మన కోసమే, మన బ్రతుకు కోసం. మన బ్రతుకు పరమార్థాన్ని గుర్తించి చక్కగా జీవించటం కోసం. ఒకవేళ నొక్కరాంది ఇది నొక్కేస్తే టీవీ ఏమైపోతుంది? పాడైపోతుంది. మొన్న ఒక ఆయన టీవీ ఉంది కదా అని చెప్పేసి చితక మొత్తగా నొక్కేశాడు. చితక నొక్కేస్తే ఏమైంది తెలుసా? బొమ్మ తిరగేసి పడుతుంది. బొమ్మ ఏమైపోయింది? తిరగేసి పడుతుంది. సర్లే బొమ్మ తిరగేసి పడుతుంది అనుకుంటే ఆ వచ్చే బొమ్మ కూడా ఎలా కడుతుందంటే నెగిటివ్లో వస్తుంది. నెగిటివ్ తెలుసు కదా, ఫిల్మ్లో నెగిటివ్ ఎలా ఉంటుంది? ముఖం కనపడదు, ఏదో బ్లర్ అయిపోద్ది కదా. అలాగా బొమ్మ తిరగేసి పడుతుంది, నెగిటివ్ రంగు నెగిటివ్లో కనపడుతుంది. నేను వెళ్ళాను, చూశాను. ఏంటండి ఏం చేశారంటే ఏదో నొక్కేశానండి. ఏదో నొక్కేసామంటే అర్థం ఏంటి? మాన్యువల్ ప్రకారంగా ఏం చేయలేదు, చేయలేదు. ఏది పడితే అది నొక్కేయకూడదు, బటన్ ఉంది కదా అని అన్నా కదా. జీవితం కూడా అంతే, లైఫ్ ఉంది కదా, జీవితం ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా జీవించనుకోండి, జీవితం అయిపోద్ది, తలకిందులైపోతుంది. అయిపోతుంది, తలకిందులైపోతుంది. ఆ తలకిందులను మళ్ళీ తీసేవాలంటే ఏం చేయాలి? అబ్బో చాలా కష్టం. ఆ టీవీని తలకిందులుగా అయిపోయిన టీవీని మరలా సరి చేయడానికి 3 రోజులు పట్టింది. ఇది టీవీ తలకిందులు అయిపోయినా బాగు చేసుకోవచ్చు, బాగైపోతే మరలా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆడించుకోవచ్చు. జీవితం ఒకసారి తలకిందులు అయిపోయింది అనుకోండి, మరలా సరవుతుంది. తెలుసా? సరవుతుందా? సరవుతుంది. ఒక్కసారి తలకిందులు అయిపోయిందంటే సరవదు సరి కదా. ఆ జీవితం పాడైపోతుంది, నాశన కోపంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీరు ఆలోచించేయండి, దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుడు తన కోసం వినియోగించి, తన కోసమే బ్రతుకుతామని, తన కోసమే ఆలోచన చేస్తామని, తన కోసమే మనము ఎన్నో కార్యక్రమాలు చేస్తామని దేవుడు ఈ దేహాన్ని, ఆయుష్ కాలాన్ని దేవుడు మన చేతుల్లో పెడితే మనమేమో మన ఇష్టానుసారంగా జీవించి దీన్ని ఏం చేస్తున్నాం? పాడు చేసేస్తున్నాం. దేహము దేవుని
ఆలయము తాగడం కోసం కాదు, వ్యభిచారం చేయటం కోసం కాదు. దీన్ని మద్యంతో, సారాతో, సుఖాలతో, ఇక రకరకాలైన వాటితో నింపేసి దీన్ని పాడు చేసుకునే అధికారం దీని మీద మనకు లేదు. పెళ్లి చేసుకుంటేనే దేహం మీద హక్కు మనకు లేదట. ఎవరికి ఉందట? చేసుకున్న వారికి. భార్య అయితే భర్తకు, భర్త అయితే భార్యకు హక్కు, వారికి ఉన్న దేహం మీద. అలాంటిది దేవునితో మనం ఏమైపోయాం? కనెక్ట్ అయిపోయాం. దేవునితో మనకేమైంది? వివాహం అయ్యింది. వివాహం అయ్యింది కనుక మనము, మన దేహము ఇక మనది కాదు. ఎవరిది? దేవునిదే. మన ఆలోచనలు దేవుని గురించే. మనం దేవుని గురించి ఆలోచన చేయకుండా లోకం గురించి, సైతం గురించి ఆలోచన చేసాం అనుకోండి, భార్య ఎవరి గురించి ఆలోచన చేయాలి? ఏంటమ్మా ఆలోచన చేస్తున్నామంటే పక్కింటి కోసం ఆలోచన చేస్తున్నాడు అన్ననుకోండి, ఎలాగుంటుంది? ఎవరో అబ్బాయి ఉండి అంతమాల నా కళ్ళకు వచ్చేస్తున్నాడు, పదే గుర్తొస్తున్నాడు అంటే, అయితే నడవమ్మా ఇంటికి, చదువుకో దుకాణం అంటాడు. ఎందుకు? ఆమె అతని సొంతం, అతను ఆమెకి సొంతం. వేరే వారికి అవకాశం ఇక లేదు. అదేవిధంగానే మనము దేవునికి సొంతం, దేవుడు మనకు సొంతం. మన దేహము దేవునికి సొంతం, దేవుడు మనకు సొంతం. మన ఆయుష్ కాలము దేవునికి ఇవ్వాలి. ఈరోజు దేహము, ఈ దేహాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తున్నాం? అన్ని కార్యక్రమాలకు వాడుతున్నాం, అన్ని పనులకు వాడేస్తున్నాం. భార్య కోసం వాడతాం, భర్త కోసం వాడతాం, బిడ్డల కోసం వాడతాం, లోకములో ఉన్నవారి కోసం వాడేస్తూ ఉంటాం. కానీ ఈ దేహాన్ని తల్లి గర్భంలో అపురూపముగా, అద్భుతముగా, ఆశ్చర్యకరంగా చేసిన దేవుని కోసం మనము వాడాం. అందుకే నువ్వు కలగచేసిన విధము చూడగా, కన్ను చూడండి, చూసారా ఎలాగుంటుంది? ఎంత అద్భుతం! కన్ను చూడండి. ఈమె ప్రసన్న, ఈమె వనజ, ఈతను వీరబాబు. ఎలా గుర్తుపట్టింది కన్ను? ఎలా గుర్తుపట్టేసింది? ఏ రంగు వేసుకున్నామో, అవునా? ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగుల్ని చూపిస్తుందా? కెమెరా చూపిస్తుంది ఏంటి? కెమెరా చూపించదు. కన్ను ఒక అద్భుతం, చెయ్యి ఒక అద్భుతం, చెవులు ఒక అద్భుతం, మన దేహం అంతా అద్భుతమే, వింతే. అందుకే నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటాడు దావీదు గారు. నేను అనేకులకు ఒక వింత, వండర్స్. మనకుంటాం తాజ్మహల్ ఉంది, వండర్, అవునా? ఈఫిల్ టవర్ ఉంది, వండర్. చైనా గోడ ఉంది, వండర్. ఆ బ్రెజిల్ దేశంలో ఎక్కడ ఉంటుంది యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహం, వండర్ అనుకుంటా ఉంటాం. మనిషి చేసిన బొమ్మలు, మనిషి నిర్మించిన కట్టడాలు వండర్స్ అనుకుంటూ ఉంటాం. తాజ్మహల్ని మరలా కట్టచ్చు. చైనా కూడా మరలా కట్టచ్చు. కన్ను పోతే కన్ను కట్టచ్చా? చెప్పాలి. ఈ కన్ను నాదే, కట్టచ్చా? కన్ను అంతా బాగుంది, కానీ వైరు తెగిపోయింది. ఏం తెగిపోయింది? వైరు ముడేస్తామే మనిషికి చేత అవటలేదు. పాయింట్ అర్థమైందా? కన్నంతా బాగానే ఉంది, వైరు తెగిపోయింది బాబు, వైరు ముడేస్తారా అని ఒక 2-3 ఆసుపత్రికి వెళ్ళాం. ఏమంటున్నాడు ఆయన? ఆ డాక్టర్లు ఏమంటున్నారు? మళ్ళీ బాగా చదివేసుకుని, చితకమలగా చదివేసుకుని, రాత్రి మగళ్ళు కళ్ళజోడు పెట్టుకుని, పెద్ద కుర్చోటి వేసుకుని, చెతస్కోపు మెడలో వేసుకుని, పెద్ద మిషన్లో చుట్టూరు పెట్టేసుకొని రాగానే ఈ బుర్రకాయని తీసుకెళ్ళి ఆ మిషన్లో పెట్టేసేసి చూసేస్తున్నారు. చూసేసి ఏమంటున్నారు అంటే, సారీ మేమేమీ
చేయలేం. అదేంటిది వైరు ముడేత్తం కూడా రాదా? తాజ్మహల్ని 100 మంది కదా, 1000 మంది కదా, 1,00,000 మంది తావి మెస్ని బట్టి ఏం చేయొచ్చు? కట్టేయచ్చు. చైనా గోడ లాంటి గోడని మరలా కట్టేయచ్చు. ఈఫిల్ టవర్లని మరలా ఏం చేయొచ్చు? డబ్బులుంటే కట్టేయచ్చు. కానీ ఒక కన్ను పోయినా, ఒక చెవి పోయినా, ఒక దేహంలో మన పార్ట్ ఏది పోయినా ఏం చేయలేం? ఎవరు కట్టలేరు. ఏ శాస్త్రజ్ఞుడు కట్టలేడు. రక్తం కావాలనుకోండి, రక్తం మళ్ళీ ఎక్కడ తీసుకురావాలి? ఇంకో వ్యక్తిలోంచి తీసుకురావాలి తప్ప బయట ఎక్కడా కూడా అది దొరకదు. పోనీ ఈ కన్ను పోయింది, ఈ కన్ను మరలా పోర్చాలంటే ఏం చేయాలి? మరలా ఒక వ్యక్తి కన్నే తీసుకోవాలి, అవునా కదా? ఒక గుండు పోయింది అనుకోండి, మరలా ఏం చేయాలి? వేరే వ్యక్తి గుండె అతను చచ్చిపోతాడు అనక ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తారు? గుండు తీసుకుని చేస్తారా? ఎవరికైతే గుండె జబ్బు ఉంటుందో అది తీసుకెళ్ళి దీన్ని అతికించేస్తూ ఉంటారు. చూస్తారా? అంటే ఏమర్థమవుతుంది? మనిషి దేహంలో ఉంటున్న ప్రతి ఒక్క అవయవాన్ని మనిషి ఏం చేయలేడు అని అంటే తయారు చేయలేడు, నిర్మించలేడు. అందుకే నీవు నన్ను కలగచేసిన విధం చూడగా ఆశ్చర్యం వేస్తుంది, భయం వేసేస్తుంది. ఇంత భయంకరమైన, ఇంత ఆశ్చర్యకరమైన ఈ మానవ దేహాన్ని మనం ఏం చేస్తున్నామంటే అందంగా ముస్తాబు చేస్తున్నాం. అందంగా ముస్తాబు చేసి ఏం చేస్తున్నామో తెలుసా? ఏం చేస్తున్నాం? ఈ దేహాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నాం. ఏ జడ వేసుకోవాలి ఈరోజు? ఏ జడ వేసుకోవాలి? ఇలా దూకుందామా, అలా దూకుందామా? పిలకలు వేసుకుందామా, జడ వారుగా వేసుకుందామా, ఫ్రీగా వదిలేద్దామా? మనకి అవునా కదా? మగవాళ్ళు అయితే ఇలాగ చేయించుకుందామా, అవునా కదా? ఇలా పెంచేసుకుందామా? ఆలోచనలు. డ్రెస్ కొనొచ్చు అనుకోండి, ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి? పింక్ వేసుకోవాలా, రెడ్ వేసుకోవాలా, బ్లాక్ వేసుకోవాలా, వైట్ వేసుకోవాలా? ఈరోజు ఆదివారం వైట్ వేసుకోవాలి, ఈరోజు శుక్రవారం ఒకటి ఇంకోటి, ఈరోజు శనివారం ఇంకో రంగు. వారాన్ని బట్టి వారానికి ఒక రంగు ఆలోచన చేస్తూ ఉంటాం మనం. దేని గురించి? దేహం గురించి. ఈ దేహం గురించి ఆలోచన చేస్తాం. ఏమని? ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు చికెన్ తెచ్చుకుందామా, మటన్ తెచ్చుకుందామా, ఫిష్ తెచ్చుకుందామా, ఫ్రాన్స్ తెచ్చుకుందామా? ఈరోజు ఏమైనా తెచ్చుకుందాం? ఏంటి ఆలోచనలు? చూసారా? మనము ఈ దేహం గురించి ఆలోచన చేస్తామంటాం. దేహం గురించి ఆలోచన చేసి చేస్తామంటే ఈ దేహానికి ఏమిద్దాం? ఈ దేహానికి మనం ఏం చేద్దాం? శుభ్రంగా తలంటు స్నానం చేసి, అవునా కదా? తలంటు స్నానం కరెక్ట్గా గంట పడుతుంది, ఒక అర్ధగంట పడుతుంది. వెళ్ళిన తర్వాత చక్కగా బట్టలు, ఆ బీరువా తలుపు తీయగానే అన్ని బట్టలు కనబడుతూ ఉంటాయి. బట్టలు లేకుండా చాలామంది బయట ఏడుస్తూ ఉంటుంటే మన బట్టలు ఎక్కువ ఏం చేస్తూ ఉంటాం? ఆ బీరువా ఇంకా అలాగ చూసి వేసుకుందాం ఈరోజు. ఏమండి ఏ డ్రెస్ ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి? అమ్మ ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి? డాడీ ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి? సలహాలు. సిస్టర్ ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అడిగేస్తారు. చూసి ఏదో ఒకటి మొత్తం మీద బయటకు లాగేసి ఏం చేస్తూ ఉంటాం? చూసుకుని ఇది కాదు ఇదొద్దు, అది కాదు ఇదొద్దు అని చెప్పి మొత్తం మీద ఏం చేస్తూ ఉంటాం? ఆ డ్రెస్ వేసుకొని, అవునా కదా? అలాగ అద్దం ముందుకు వెళ్ళి అలా చూసుకొని బాగుందా లేదా, ఓకే బాగానే ఉంది, తల దువ్వుతూ మొదలెడుతూ ఉంటాం. దువ్వింది దువ్వి 10 సార్లు దువ్వి ఈ లోపల విటమిన్స్ అని బయటకు వస్తూ ఉంటాయి. విటమిన్స్ అంటే ఏటయి? సూక్ష్మజీవులు బయటకు వస్తూ ఉంటాయి, అవునా కదా? వాటిని మళ్ళీ 2 చిదిపేసి, అవునా కదా, శుభ్రంగా అలాగ తల్లు వేసుకుని, అవునా కదా, పౌడర్ పోసేసుకుని, పేరంలో పోసేసుకొని, అవునా కదా, కొంచెం పెద్దలు ఆరిపోనెట్టుకుని ఏం చేద్దాం?
లిప్స్టిక్ బాము, మామూలు బాము, మొత్తం మీద ఏదో బామ్ ఏం చేస్తూ ఉంటుంది, దానికి ఎలా పూసేసుకొని వచ్చేస్తూ ఉంటాం. ఎంత టైం పట్టింది? 1.5 2 గంటలు. దీని గురించి, శరీరం గురించి. ఇందుకే ఈ డ్రెస్ వేసుకున్నాం, దీనికోసం వేసుకున్నాం డ్రెస్సు. శరీరాన్ని కప్పుకోవాలి. పౌడర్ పూసుకున్నాం అనుకోండి, ఎందుకు పౌడర్ పూసుకున్నాం? అందంగా కనపడడం కోసం కాదు. వెళుతున్నప్పుడు డస్ట్ ఏమైనా ముఖం మీద పడి ఎలర్జీ వస్తుందేమో, అందుకు పౌడర్ పూసుకోవాలి. ఎండలో వెళ్తున్నాం, ఎండ దెబ్బ ముఖానికి మాడిపోతుందేమో పేరంలో. కానీ పూసుకున్న వారందరూ కూడా ఎందుకు పూసుకున్నారో కూడా తెలియదు కదా. షైనింగ్ రావాలని, ఏదో బాగుండని చెప్పేసి ఏం చేస్తామంటే చాలాసార్లు అలాగ నీట్గా ఉండడం కోసం అలా చేసుకుంటాం. మనము అందంగా కనపడడం కోసం, ఇతరులకు అందంగా కనపడడం కోసము చాలా సమయాన్ని వెచ్చించి, చాలా సమయాన్ని గడిపి చక్కగా నీట్గా తయారయ్యి ఏ బట్టలు వేసుకోవాలి, ఏ జడ అల్లుకోవాలి, ఎలాగ దువ్వుకోవాలి, అవునా కదా, ఇన్సర్ట్ చేసుకోవాలా, టక్ చేసుకోవాలా, షూట్ వేసుకోవాలా, షూ వేసుకోవాలా, ఇవన్నీ ఆలోచన చేసుకుని, ఇవన్నీ అప్లై చేసుకుని, పూలు పెట్టుకోవాలా వద్దా, బొట్టు పెట్టుకోవాలా వద్దా, చీర కట్టుకోవాలా వద్దా, ఇవన్నీ ఆలోచన చేసి మొత్తం మీద ఏదో ఒక ఆకారం వచ్చేసిన తర్వాత అప్పుడు గుళ్ళోకో, బళ్ళోకో, కాలేజీకో ఎక్కడో దెక్కించేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు బయట చూసేవాళ్ళు, ఈరోజు మీరు చాలా బాగున్నారండి, చాలా అందంగా ఉన్నారండి మీరు, ఆ మాట వినబడగానే ఏం చేస్తూ ఉంటాం, అలాగ లేచిపోయి అలాగ వెళ్ళిపోతూ ఉంటాం ఆకాశంలోకి. ఎందుకు? అబ్బా నేను చాలా అందంగా ఉన్నదట. అలా పొగడగానే ఏదో దేవదూతలలాగా ఏం చేస్తూ ఉంటాం, అలాగ లేచిపోతూ ఉంటాం అంతే. చాలా బాగుంది ఈరోజు ఈ డ్రెస్, చాలా బాగుంది నీకు ఈ డ్రెస్ అని ఈ మాటలు పలకగానే అబ్బా ఉబ్బిపోతూ ఉంటారు. బైబిల్లో ఉంటుంది, మనుషులు మిమ్మును కొనియాడినప్పుడు మీకు అర్థమవుతలేదు కదా. మనుషులు మిమ్మును కొనియాడుతున్నప్పుడు శ్రమ. ఆ రోడ్డు మీద వెళ్తున్నవాడు చాలా బాగుందంటాడు, అవునా కదా, ఒకరోజు బాగుందంటాడు, ఇంకో రోజు బాగుందంటాడు, ఇంకో రోజు బాగుందంటాడు, ఇంకో రోజు బాగున్న తర్వాత ఏమంటాడు, ఐ లవ్ యూ అంటాడు అంతే. ఇన్నిసార్లు బాగుందన్న తర్వాత ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఏం చేస్తారు? ఆయన ఏమి అనడం, ఇంకా సర్లే పోనీలే అటు 10 సార్లు చెప్తాడు. ఈ 10 సార్లు చెప్పేసరికి ఆలోచన పడుతూ ఉంటాడు. మనుషులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, తీసుకోవద్దు. అందుకే నేను ఎవరిని పొగడను. పొగుడుతాను ఎవరైనా పొగుడుతానా? మీరు ఎవరి పనులు చేసి నేను బాగుండి తిడతానే ఉంటాను. ఎవరిని పొగడు నేను. ఇప్పుడు పొగుడుతాను, ఇప్పుడు మంచి పని చేసావు పొగుడు, రేపు పొద్దున్న చెడ్డ పని చేస్తావు. ఇప్పుడు బాగున్నా పర్లేదు పొగిడేసాను, రేపు పొద్దున్న చెప్పలేవు. చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. చచ్చిపోయేటప్పుడు పొగుడుదాం, చచ్చిపోయాక పొగుడుదాం. ఎందుకంటే చచ్చిపోయాక శ్రమ ఏమి ఉండదు కదక్క. అందుకే మనల్ని చూసి మీరు చాలా బాగున్నారండి, మీరు చాలా అందంగా ఉన్నారండి, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. ఈ మధ్యన లేటెస్ట్ ఏముందిలే, అందంగా లేని వారిని కూడా అందంగా చూపించే అద్భుతమైన యాప్లో అవునా కదా, ముఖం తెల్లగా లేకపోయినా కానీ తెల్లగా కనిపించే యాప్లో, అవునా కదా, షైనీ లేకపోయినా కానీ షైనీ చూపించే యాప్లో, అందులో ఫోటోలు దిగి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాను, ఎంత అద్భుతంగా ఉన్నాను అని డీపీలు, ప్రొఫైలు, అక్కడ ఇక్కడ షేర్లు, షార్ట్లు, అవి
అనే కదా. అంటే డూప్లికేట్ అనమాట అది. ఏదే స్నాప్చాట్ అనేది ఏంటనమాట? డూప్లికేట్. మామూలు ఫోటో తీసుకుని చూసుకో నీ ముఖాన్ని, నా ముఖాన్ని, ఎంత అందంగా ఉంటుందో. అలాగే ఇదే ఈ మధ్య నేను ఫోటో తీసుకుంటున్నాను బాగా. దీని గురించి ఇది ఎంతవరకు వాసిందా, తగ్గిందా, పెరిగిందా, అలాగెళ్ళి అందరికి వెళ్ళి ఎలా చూస్తున్నాను కనుక ఒంటికంత ఏమైనా తగ్గిందా లేదా వాపు. మన ముఖం అద్దంలో చూసుకుంటేనే ఏమవుతుంది? క్లారిటీగా ఉంటుంది. ఫోన్లో చూసుకున్నాం అనుకోండి మన ముఖాన్ని ఇంకా అందంగా చూపించేస్తుంది. అర్థమవుతుందో లేదో? ఎందుకు ఈ మాటలు చెప్తాను, ముందుకెళ్తాను, ఇంకా మీకు అర్థమవుతుంది. అంటే దేహాన్ని అందంగా ఏం చేస్తున్నాం? అలంకరించుకుంటున్నామో. అలంకరించుకున్న మనల్ని లోకం చూసి ఏం చేస్తుందనంటే పొగుడుతుంది. ఏం చేస్తుంది? పొగుడుతుంది, గొప్ప చేస్తుంది. నీ అంత అందగాడు లేడు, నీ అంత అందగత్తి లేదు, నువ్వు ఈ ఊళ్ళోనే ఏంటది సోఫా మిస్ సుందరయ్య, మిస్ సుందరయ్య, అబ్బా చాలా గొప్పదానివి నువ్వు, గొప్పోడువు నువ్వు. మనం కూడా బట్టలు వేసుకోగానే ఏదో ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అనే కదా, ఆ బట్టలు వేసుకోగానే, కొత్త బట్టలు వేసుకోగానే, లేకపోతే ఆ డ్రెస్ వేసుకోగానే ఏం చేస్తూ ఉంటాం? ఏదో ఫీలింగ్ మొత్తం మీద ఒక నూతన శక్తి అనే కదా, న్యూ ఎనర్జీ వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాయి. ఏముండదు అంతా. అనే కదా. మరి ఆలోచన చేసుకోవాలి. మనము మన దేహం కోసం అవునా కదా ఎంతో ఖర్చు పెడుతున్నాం. బట్టల కోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి ₹1,00,000 అయిపోతున్నాయంట. దేనికి? బట్టలకి. నా జీవితంలో మర్చిపోయిన సంఘటన ఏంటి తెలుసా? తాళపూడి సంతలో చక్కలు కొనుక్కునేవాడు నేను. ₹50. ఇప్పటికే ముందు ఫోటో ఉంటుంది ఎక్కడో, సరిగ్గా బత్తాలు చూడ సరిగ్గా ఉంది దానికి. కాటర్లో లోపల ఉండదు చూసి గట్టిది, దాన్ని ఏమంటాం? గట్టిది ఏమంటాం అమ్మా? అది కూడా ఉండదు దానికి. మనకు మాత్రం బట్టలు అలా కనపడుతూ ఉంటాయి, మరుగుకుంటూ ఉంటాం బిరుగు దగ్గరికి వెళ్ళి. ఎన్ని డబ్బులు ఖర్చు పెడతామంటే, ఎంత కష్టపడతామనంటే, రోజంతా కష్టపడింది బట్టలు కొనుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు. సరే అయితే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనము ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. సరే, ఈ దేహాన్ని మనం ఎలా చేసేస్తున్నాం? ఈ దేహాన్ని ఎలా మాయ చేసేస్తున్నాం? ఈ దేహాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి సార్? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఫోన్ ఉందనుకోండి, ఫోన్కి కొన్ని నంబర్లు కనపడకూడదని ఏం చేస్తాం సార్? ఏం చేస్తాం? దానికి ఒక పేరు ఉంది, ప్రైవసీ. ఏంటట? ప్రైవసీ అంటే అర్థం ఏంటి? ఎవరికే కనపడకూడదు. సీక్రెట్ అని అర్థం, రహస్యం. ప్రైవసీ అంటూ ఉండగా కదా. ప్రైవసీ ఫోన్ నంబర్లకే కాదు, ప్రైవసీ మన పర్సనల్ జీవితం దానికి కాదు. ప్రైవసీ దేనికి ఉండాలి తెలుసా? దేనికి అనుకున్నారు? దేహానికి ఉండాలి. అందుకే బట్టలు వేసుకోవాలి. ప్రైవసీ దేనికోసము అని అంటే మన దేహాన్ని కప్పుకోవాలి. మన దేహాన్ని కప్పుకోవడం కోసమే బట్టలు. ఆ రోజు ఆదాము అవ్వలు సిగ్గు తెలిసిన తర్వాత వాళ్ళు ఏమైపోయారట? అంజూరపు ఆకులు కచ్చటములుగా కట్టుకున్నారట. అంటే ప్రైవసీలోకి వాళ్ళు వెళ్ళారు. అర్థమైందా లేదా? అలా ఇద్దరు మొగుడు పళ్ళాలే కదా, అలాగే ఉండొచ్చుగా. అర్థమైందా లేదు మీకు? కనీసం భార్యకైనా భర్తకైనా బట్టలు లేకుండా కనపడే పరిస్థితి ఒకటి ఉంది, ఒక సందర్భం ఒకటి ఉంది, అది వేరు. అందుకే వాళ్ళు ఏమైపోయారంటే ఒక రకమైన ఆకులు తెగేశారంట, వాళ్ళు ఒళ్ళుని కప్పుకున్నారంట, ప్రైవసీలోకి వెళ్ళిపోయారు.
అన్నిటికీ ప్రైవసీ ఉంటుంది, కానీ మన దేహానికి మాత్రం ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ప్రైవసీ ఇవ్వటం లేదు, లాక్ చేయటం లేదు. అది ఏం చేయడం లేదు, లాక్ చేయటం లేదు, లాక్ చేయటం లేదు. మనం కూర్చున్నా, నిలుచున్నా, లేచినా, వెళ్ళినా, వచ్చినా, పరిగెత్తినా, నిలబడినా, పని చేసుకుంటున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనం ఏం చేయాలి, ఈ దేహాన్ని ఏం చేయాలి, ప్రైవసీలోకి పెట్టేయాలి. అంటే లాక్ చేసేయాలి, లాక్ చేసేయాలి. యవనస్తులైనా, పురుషులైనా, స్త్రీలైనా, పెళ్ళైన వారైనా, పెళ్ళి కాని వారైనా, ఎవరైనా ఏం చేయాలంటే దీని ప్రైవసీకి ఏం చేయాలి, చేయాలి, చేయాలి. ప్రైవసీ ఇవ్వనందుకు ఏం జరిగిందో బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. బైబిల్లోకి వెళ్దాం. మన బ్రతుకు పుస్తకంలో రాయబడిన మాట, మన బ్రతుకు పుస్తకంలో రాయబడిన మాట. మనము అందంగా కనబడదాము, మనల్ని పొగిడితే బాగుంటుంది, మనం చూస్తే బాగుంటుంది, నన్ను ఒక హీరోగాను ఒక హీరోయిన్గాను ట్రీట్ చేస్తే బాగుంటుంది అని మన ఉద్దేశాలు ఉన్నాయనుకోండి, చాలా పొరపాటు. అది చాలా పొరపాటు. ఎవరో చూసి మెచ్చుకోవడం కాదు. శ్రీదేవి చాలా అందంగా ఉండేదట. శ్రీదేవి అతిలోక సుందరి. ఏమైంది? అతిలోక సుందరలాగానే ఉంటుంది ఆ జీవితాంతం. చిరంజీవితో జగతగిరుడు సినిమా తీసినప్పుడు అతిలోక సుందరి. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ముడతలతో, మచ్చలతో, పాలిపోయిన ముఖంతో, కాంతి తగ్గిపోయి, ఒళ్ళు ఉడిగిపోయి, అనే కదా. రామారావుతో యాక్ట్ చేసింది, కృష్ణతో యాక్ట్ చేసింది, సోహన్ బాబుతో యాక్ట్ చేసింది. ఎవరో సుందరి. చిరంజీవితో కూడా యాక్ట్ చేసింది, బాలకృష్ణతో కూడా యాక్ట్ చేసింది అనుకుందాం, నాకు తెలియదు, చెప్తాను మామూలుగా. నాగార్జునతో యాక్ట్ చేసింది. అప్పుడు చాలామందితో యాక్ట్ చేసింది. అప్పటి నుంచి ఒకే రకమైన అందంగా ఉందా? తర్వాత ఏమైపోయింది? అయిపోయిందా? అందం అయిపోయింది, క్షీణించిపోయిందా? మనకు ఒక పాట కూడా ఉంది, నీ అందము మోసము సౌందర్యము. మర్చిపోయాం కదా పాట. నీ అందం మోసము సౌందర్యం వ్యర్థము పాట. సౌందర్యం వ్యర్థం, అది మోసం. అది ఎందుకంటే అలాగా కొంతకాలమే. మీరు చూడండి, గడ్డి పువ్వులు ఉంటాయి, నాసి పువ్వులు. పొద్దున్న ఎండకి ఏమైతే చక్కగా అలాగా విచ్చుకుంటాయి, సాయంత్రం అయిపోతూ ఉంటాయి, ముద్దలాగా అయిపోతూ ఉంటుంది, ఇంత అయిపోతాయి. పోయింది దాని అందం, పోయింది, గుంటదు. ఒక మందారం పువ్వు చూడండి, చక్కగా మొగ్గ వస్తుంది, ఆ మొగ్గ అలా విచ్చుకుంటుంది, అవునా కదా. మళ్ళీ కొద్ది కాలంగా ఏమైపోతుంది, మళ్ళీ వాడిపోతుంది. శరీరము అంతే. అందుకే దీనిని చూసుకుని మనం ఏం చేయకూడదు, అతిశయించకూడదు, ఆనందపడకూడదు. దీన్ని సమాజంలో ఒక ఆట వస్తువుగాను, ఈ దేహాన్ని సమాజంలో ఎదుటి వరకు ఎంటర్టైన్మెంట్గాను మనం ఏం చేయకూడదు, దీన్ని చూపించకూడదు. ఈ దేహాన్ని మనం ఏం చేయాలంటే ప్రైవసీకి పంపించేయాలి, లాక్ చేయాలి అని అర్థం. అర్థమైందా? దీన్ని ఏం చేయాలి? ఒక భార్యకు తప్ప, ఒక భర్తకు తప్ప ఇంకెవరికి చూపించే అధికారము ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ భార్యకైనా ఆ భర్తకైనా. అది ఎప్పుడది? సంసార జీవితంలో మాత్రమే. అందుకే ఆదాము అవ్వలు ఆ భార్య భర్తలో ఉన్నా కానీ వాళ్ళు ఏం చేశారంటే కచ్చడాలు. ఆ తర్వాత దేవుడు ఒక జంతువుని బలి చేసి వాళ్ళకి చర్మపు చొక్కాలను తొడిగించాడు అని ఉంది ఆదికాండము 3వ అధ్యాయం అనుకుంటా, చివరిలో. చర్మపు చక్కలను తొడిగించేసాడట. ఆదాముకును అతని భార్యకును అబ్బా చర్మపు చొక్కలను చేయించి, ఎక్కడ చేయించాడు ఏటో, ఏ టైలరు అమ్మా, ఏ టైలరు? రాజమండ్రా, పోలవరమా, దండుపూడా? అక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి. దేవుడు తన పిల్లలైన ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాలను చేయించి, ఎడగలుగుతున్నావు, చర్మపు చొక్కాలను చేయించి
వారికి తొడిగించాడట. నువ్వు బట్టలు దగ్గర రండి, బట్టలు ఇచ్చాను, ఈ నిక్కర వేసుకో, ఈ షార్ట్ వేసుకో, ఈ ప్యాంట్ వేసుకో, ఈ చొక్కా వేసుకో, ఈ కోట్ వేసుకో. నీకేనా ప్రేమ? ఆయనకి లేదా ప్రేమ? ఉందా లేదా? ఆయన కూడా చర్మపు చొక్కాలనంట చేయించాడట. ఎక్కడ చేయించాడో లేదు, నోరు మూసేయాలి మనం, అడగకూడదు ఆయన. ఆయనే తొలగించాడట. తొలగించాడు. అప్పుడు అబ్బా ఇప్పుడు బాగుందిరా, ఈ ఆకులు ఏంట్రా బాబు, తీసే, చిరిగిపోతాయి. మనం ఏం చేస్తామంటాం? చిరిగిపోనియే వేసుకుంటాం, అంతే కదా, చిరిగిపోని వేసుకుంటాం అంటాం. ఇదివరకు సిరిగిపోతే సిగ్గేసేది, బాబు సిరిగిపోని ఫ్యాషన్ అంటే. ఇప్పుడు సిగ్గిపోయింది, సింపుకోవడమే ఫ్యాషన్ అయిపోయింది. దేహాన్ని కప్పుకోవాలి, శరీరాన్ని కప్పుకోవాలి. మనము మన దేహాన్ని కప్పుకోవాలి, కవర్ చేసుకోవాలి, కవర్ చేయాలి. కవర్ చేయకపోతే, మూత వేయకపోతే ఏం పడతాయి? భోజనంలో బల్లి పడవచ్చు, బొద్దింగలు పడవచ్చు, ఏమైనా పడవచ్చు. పడిన తర్వాత తింటే అవుద్ది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఆసుపత్రులు పాలవుతుంది. కవర్ ఉండాలి, మూత ఉండాలి, అవునా కదా? వంట వండుకుంటే ఎంత రుచికరంగా వండుకున్నా కానీ దాంట్లో దాని మీద మూత వేయకపోతే, ఒకవేళ దాంట్లో ఏదైనా పడితే ప్రమాదమా కదా? అందుకే కవర్ అనేది ముఖ్యమా కాదా? ముఖ్యం. ఈ మానవ జీవితంలో కూడా మనుషులుగా మనము కూడా ఈ భూమి బతుకుతున్నప్పుడు మన దేహాన్ని కూడా ఏం చేసుకోవాలి? కవర్ చేసుకోవాలి. ఆ కవర్ చేసుకోవడం కోసం మాత్రం ఏం చేయాలి? బట్టలు ధరించాలి. అందంగా కనపడడం కోసం కాదు. అర్థమైంది మీకు? బట్టలు అందం కోసం కాదు. బట్టలు అందం కోసమా? కాదు. బట్టలు అందం కోసం కాదు, అన్నం కోసమే అన్నట్టుగా, బట్టల కోసమే జీవితం అన్నట్టుగా ఒక ఆయన బతికాడు. ఏమి ధరించుకుందామా అని మీ దేహం గురించేనా? ఏమి తిందుమని మీ దేహం గురించేనా? మీరేం చేయద్దు, ఆలోచించద్దు. కరెక్ట వాడట ఓదా రంగు బట్టలట. ప్రతిరోజు ఓదా రంగు బట్టలు వేసుకుంటున్నాడంట. ఆడ వేసుకున్న పంచ, ఆడ వేసుకున్న ఏమంటారు బట్టలు ఉన్నాయి కదా, అబ్బాయి నలుగుతలేదు. అవి సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము సుఖపడుచుండడం. బట్టల వల్ల సుఖమేంటి? అదేందా? బట్టల వల్ల సుఖమేంటి? ఆ బట్టలు వేసుకోవడం వల్ల ఉబ్బిపోతూ ఉన్నాడు. చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అబ్బా మీరు చాలా బాగున్నారండి, మీ బట్టలు బాగున్నాయండి, మీ స్టైల్ బాగుందండి, మీ డ్రెస్ బాగుందండి, అసలు మీరు దీంట్లో చూస్తుంటే చాలా అందంగా ఉన్నారండి అంటున్నప్పుడట వాడు ఆనందం పడిపోతున్నాడంట. ప్రతిరోజు సుఖపడుచుండు వాడు ఎందుకు సుఖపడుతున్నాడు? పొగడుతుంది. చూసారా ఎందుకు పొగుడుతున్నాడు ఆయన? ఎందుకు పొగుడుతూ ఉన్నారు? ప్రతిరోజు సుఖపడుచుండు వాడు, అవునా కదా? చివరికి ఏమయ్యాడు అని అంటే, అతను ఏమయ్యాడు? పాతాళానికి దిగిపోయాడు. కేవలము బట్టల కోసమే జీవించాడు, సుఖపడ్డాడు అని చెప్పేసి దేవుడు అతన్ని అలా తీసుకుని వెళ్ళి అలాగ దింపేశాడు అగ్నిగుండములోనికి, యాతన పడు స్థలములోనికి. మరి మన సంగతి ఏంటి? బట్టలు లేకపోతే బట్టలు కొనుక్కోవాలి. బట్టలు ఉంచుకుని బట్టలు కొనుక్కుంటే ప్రతి పండక్కి బట్టలే, అనే కదా? పుట్టినరోజుకి అంటే బట్టలే, పెళ్లి రోజుకి బట్టలే, అనే కదా? అన్నిటికీ. చివరికి క్రైస్తవులు సంక్రాంతిని కూడా వదులుతలేదు.
దానికి కూడా బట్టలే, వినాయక చవితికి బట్టలే, దీపావళికి బట్టలే. రేపొద్దున్న దేవుడు మన జుట్టు పట్టుకుని, ఏట్రా నువ్వు చేసేది, ఏంటి నువ్వు చేసేది అడుగుతాడు ఆయన. కవర్ చేసుకోవడం కోసం ఈరోజు చాలామంది బట్టలు లేవు తెలుసా. మనం చూస్తూ ఉంటాం, రాజమండ్రి పట్టణాల్లో చూస్తున్నప్పుడు బట్టలు ఉండవు వాళ్ళకి. ఎవరైనా ఉంచాలి, ఎవరైనా ఒక జత కొడితే బాగుండు, ఎవరైనా ఒక జత బట్టలు ఇస్తే బాగుండు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు తెలుసుకొని మీకు. అమ్మ మీ మీదలోకి వచ్చిన ఆటో, ఆ ఆటోలో ఈ బట్టలు ఎవరికి అని అంటే మన ఊర్లో అనాథలు ఉన్నారమ్మా, మీకు ఉన్న పాత చీర, ఆ చీర, ఈ చీర మాకు ఇవ్వండి అమ్మా, అడుగుపోతాం అంటారు లేదా? అంటావా లేదా? బట్టలు లేక ఆడ బాధపడుతున్నారు, బట్టలు ఉంటే మనం బాధపడుతున్నాం. ఎన్నో బట్టలు. ఒకరోజు అట్ట ఒక ఆయన అంట బట్టలు లేకుండా పని చేస్తాడంట, బట్టలు లేకుండా పని చేస్తాడంట. ఎవరైనా చెప్పుకున్నా వాటి మర్చిపోలేదు. బట్టలు లేకుండా పనిచేస్తాడంట. బానిసగా వెళ్ళిపోయాడు. యోసేపు అన్నలు అమ్మేశారు. అమ్మేస్తే పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పోతిఫర్ ఇంట్లో ఒక బానిస, బానిసకి బట్టలు ఉండవు, మొలకి తప్ప ఒంటి మీద ఏముండవు, బట్టలే ఉండవు. బానిసగా వెళ్ళిపోయాడు. మరి ఓదానికి బట్టలు వేసుకోవడానికి అతను దగ్గర తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో ఎవరు కుట్టించాడు, నాన్న కుట్టించాడు, అందరు కుట్టించాడు. మళ్ళీ అతనికి మాత్రం కుట్టించాడు, ఎందుకంటే తప్పు చేయని వాడిగా ఉన్నాడు కనుక ముద్దుల కొడుకు అనుకుని అతనికి విచిత్రపు నిలుగుటంగి వాడు గుర్తించేసి ఆ ఏసేపుకి వేస్తే ఏసేపు చక్కగా వేసుకొని అటు ఇటు తిరుగుతా ఉండేవాడు. పాము వచ్చేసింది, అమ్మేశారు. ఈడు మన గురించి చెబుతున్నాడు. నేను ఏం చేద్దాం, వీడికి బట్టలు లేకుండా చేయని చెప్పేసి మిథ్యానీయులు అనే వాళ్ళకి అమ్మేస్తే, ఆ మిథ్యానీయులు పోతిఫర్కి అమ్మేస్తే ఆ పోతిఫర్ ఇంట్లో ఒక పాకి పనివాడిగా, ఒక దాసుడిగా, ఇది ఒక భయంకరమైన పని చేసుకుంటూ ఆ ఇంట్లో అలా తిరుగుతా ఉంటా ఉన్నాడంట. ఆ ఇంట్లో తిరుగుతా ఉంటుంటే యవనస్తుడు కుర్రాడు తిరుగుతూ ఉంటుంటే అంట ఏం జరిగిందంట, ఏం జరిగిందంట మనపై అది కంటే వారం చెప్పుకున్నాం. ఆరో వచనం చదువుదాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుడు తప్ప తనకి ఏమి ఉన్నదో లేదో విచారించేవాడు కాదు. పోతిఫర్ అంటే విచారించేవాడు కాదంటే ఏం తిన్నా ఏం ఆలోచన మొత్తం అంతా చెప్పాడు. యోసేపు కప్పు చెప్పాడు. యోసేపు నమ్మకం ఉండడం కనుకనే అతని చేతికి పగ్గాలు వచ్చేసాయి. తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపు మీద ఏం వేసిందటమ్మా? యోసేపు మీద కన్ను ఎందుకు వేసింది? రూపవంతుడును సుందరుడై ఉండుట చూచి అతని మీద ఏం చేసిందట? కన్ను వేసిందంట. ఎవరు? పోతిఫర్ భార్య. ఎవరి మీద కన్ను వేసింది? ఒక దాసుడుగా బానిసగా అమ్మివేయబడ్డ యోసేపు మీద కన్ను వేసిందంట. యోసేపు మీద ఎందుకు కన్ను వేసింది అని అంటే, యోసేపు ఎలాంటి వాడు అని అంటే రూపవంతుడు, సుందరుడు, గాహదారుణ్యం కలిగిన వాడు, యవ్వనస్తుడు, యవ్వన ప్రాయంలో ఉంటున్న ఆ వ్యక్తిని చూడగానే ఈమె మోహించేసింది, మనసు పారేసుకుంది. అర్థమైందా లేదా? అక్కడ అందాన్ని చూసి,
సుందరాన్ని చూసి అతన్ని చూసి ఏమైపోయిందంటే మనసు పారేసుకుని ఆలోచన చేయండి. పరాయి భార్య, వేరే వ్యక్తికి భార్య ఉన్న ఆమె ఇదిగో అతని ఇంటిలో పనిచేసేవాడి యొక్క ఆ కుర్రవాడి మీద మనసు పారేసుకుందంటే ఎందుకని చెప్పండి. ఎందుకని చెప్పాలి. అందగాడని, సుందరుడు అని, రూపవంతుడు. ఏమంతుడు? రూపవంతుడు, చూడటానికి చక్కని వాడు, రూపవంతుడు గనుక, సుందరుడు గనుక అతను రోజు చూస్తా ఉంది, ఇంట్లో పని చేసుకుని రోజు చూస్తా ఉంది. చూసి 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 ఇతను కావాలని చెప్పేసి కోరుకుందంట. కన్ను వేసిందంట. ఏం వేసిందమ్మా? కన్ను వేసింది. ఆకర్షణ. అది ఏది ఆకర్షణ? సుందర అంటే అందాన్ని చూడగానే కంటికి వచ్చేస్తుంది. అంటే ఆకర్షణ వచ్చేస్తుంది. ఆకర్షణ కోరుకుంటూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండదు. అందుకే మనం వేసుకున్న బట్టలు కానీ, మనం ధరించుకున్న వస్త్రాలు కానీ, మనం ఏదైతే ఉంటుందో ఏదైనా కానీ ఇతరులను ఆకర్షించడం కోసం ధరించుకున్నాం అనుకోండి, మనసు చలించిపోతుంది, మనసు పాడైపోతుంది, మనసు ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఉంది. ఈ వాక్యం చెప్పుకున్నావా లేదా? వాక్యం చెప్పుకున్నావా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? గురువారం చెప్పు. ఆలోచన చేయండి. అంటే ఏసేపు తన జీవితంలో అతను ఏం చేయలేదు. అతను నిర్దోషిగా ఉన్నాడు, బానిసగా వెళ్ళిపోయాడు. కానీ బానిసగా ఉంటున్న వారు పైన వస్త్రం ధరించుకోరు కనుక అతన్ని చూడగానే మోహించింది, చూడగానే కోరుకుంది. ఎందుకనంటే ఆకర్షించే విధానము అక్కడ ఉంది, ఆకర్షించుకునే విధానం అతనికి ఉంది. ఎందుకంటే ఆకర్షణకు లోనయ్యాడు. ఆకర్షించుకునే విధంగా అతను ఉన్నాడు కనుక భార్యని ఆకర్షించారు. అమ్మా, భర్తను ఏం చేయాలి? ఆకర్షించాలి. ఇంకెవరిని ఏం చేయకూడదు? మనం ఆకర్షించకూడదు. ఆకర్షించే విధానంలో మనం ఉండకూడదు. లోకాన్ని ఆకర్షించి మనం చూడగానే లోకం మనం కోరుకునే విధానంలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఈ ఆకర్షణ ఎంత భయంకరమైందంటే అమ్మా, ఈ ఆకర్షణ ఎంత భయంకరమైనది అని అంటే చాలా భయంకరమైనది. ఆకర్షణ చాలా భయంకరమైందమ్మా. ఆకర్షింపబడాలి అనుకుంటాం మనం. ఒకరు మన వైపు చూడాలి అనుకుంటాం. ఒక వ్యక్తి నా వైపు చూడాలి, అందంగా ఉన్నాను అని నా వైపు చూడాలి అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. ఆ భావన సరైంది కాదమ్మా. యూదులు ఎలాంటి వారు తెలుసా? యూదులు ఎలాంటి వారు అనుకున్నారు? హెబ్రీలు, యూదులు, ఇశ్రాయేలీలు ఎలాంటి వారు అనుకున్నారు తెలుసమ్మా? ముసుగు వేసుకునేవారు. ఏం వేసుకుంటారు వాళ్ళు? చెప్పాలి. వాళ్ళు ఏం వేసుకుంటారా? ముసుగేసుకుంటారు. సొలొమోనుని అంటున్నాడు కదా, రెఫరెన్స్ చదివావు కదా మనం, చూడమ్మా. పరమగీతాల్లో యూదులు ఎలాంటి వారంటే ముసుగు ధరించుకునేవారు. బయటికి వెళ్ళినా
ఇంటిలో ఉన్న బంధువులు ఉన్న స్నేహితులు వచ్చిన ఈ సమాజంలో ఉన్న గుడికి వెళుతున్న మందిరానికి వెళుతూ ఉన్న సమాజ మందిరంలో ఉంటున్న గౌన్ల వద్దకు వెళుతూ ఉన్న మొగల్లో ఉంటున్న సంతలో ఉంటున్న వాళ్ళు ఎలాంటి వారు అని అంటే ముసుగు. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వల వలె కనబడుచున్నవి. ముసుగు గుండట. సొలొమోను చూస్తున్నాడనమాట. మరి ఆమె అతని భార్యే కదా. చూస్తూ ఉంటే ఏమన్నాడు తెలుసా, నీ కళ్ళు ఎలా కనబడుతున్నాయి అనుకుని గువ్వల్లా కనబడుతున్నాయి అమ్మాయి అంటున్నాడు. అర్థమైంది మీకు? నీ తల వెంట్రుకలు గిలాది పర్వతం వలె కనబడుతుంది. చాలు ఇంకా ఇంకొద్దులే అంటే అతను పొగుడుతుంది ఎవరినో కాదు, తన భార్యనే. తన భార్య తన ముందు ఎలాగుందట? ముసుగు. ఈరోజు భార్యలు కానీ భర్త ముందు అటుంచేయండి, పొరుగు వాళ్ళు వస్తే వాళ్ళ ముందు ముసుగేసుకుంటావా? ఇది వరకు మన పూర్వకాలం తాత ముత్తాతలకు ముందు అంత ముందు బహుశా మనం పుట్టపోవచ్చు, అప్పుడు వేసుకునేవారు స్త్రీలు, ముసుగేసుకునేవారు. ఎవరైనా వస్తే ముసుగేసుకుని మాట్లాడేవారు. వాళ్ళ వైపు తిరిగి కాదు, పక్క తిరిగి మాట్లాడేవారు, తల దించుకుని మాట్లాడేవారు. అలాగనుకుంటే ఒకవేళ ఏది చెప్తూ ఉంటే మమ్మల్ని తొక్కేస్తారు అనుకుంటారు. పంపదేసి లేడీస్ ఏమంటారు? మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని కించపరిచేస్తున్నారు, మాకు స్వాతంత్రం లేదా, మాకు ప్రైవసీ లేదా, మాకు ఏంటది హక్కు లేదా, మేము మనుషులం కాదా, మేము ఏం డ్రెస్ చేసుకుంటే ఏంటి, ఎలాగుంటే ఏంటి. నిజమే, నువ్వు ఏ డ్రెస్ అయినా చేసుకోవచ్చు, అది నీ స్వాతంత్రం. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, అది నీ స్వాతంత్రం. కానీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. ఎందుకు తెస్తాడు? ఏంటి? ఎందుకనంటే నిన్ను చూసి ఒకడో పాడైపోయాడు. నేను పాడైపోమన్నా? అతని చూపులో ఏదో ఉందలే, నువ్వేం చేసావు? ఆకర్షించావు. పువ్వు ఏం చేస్తుంది? దేన్ని ఆకర్షిస్తుంది? తొమ్మిదిని ఏం చేస్తుంది? పువ్వు ఆకర్షిస్తుంది. అర్థమైందా? తొమ్మిదా ఆకర్షిస్తుందా లేదా? తేనెటీగ ఏం చేస్తుంది? అనే కదా, ప్రతి పువ్వు మీద వాళ్తుందా? అసలు ప్రతి పువ్వు మీద ఎందుకు వాళ్తుంది అనుకున్నారు? అంతకే ఆ పువ్వు ఈ తేనెటీగ ఏం చేస్తూ ఉంటుంది? ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకర్షించే గుణం దేనిదనమాట? పువ్వుదైతే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆకర్షిద్దామని ఆలోచనలు పడుతున్నారు. ఏ డ్రెస్ చేసుకుంటే ఏంటి, ఎలాగుంటే ఏంటి, ఎలా. షారా ఉంది కదమ్మా, షారా టీషర్ట్ వేసుకుని జీని పంట వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? అబ్రహాం ముందు బాగుంటుందా? ఆమె ఎవరు? ఆమె అబ్రహాం భార్యలే, అందగత్తేలే. అంటే విశ్వాసులందరికీ ఆమె ఎవరో? అబ్బా తల్లి లాంటి ఆమె టీషర్ట్ వేసుకొని, చొక్కా వేసుకొని, ప్యాంట్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆమె తల్లి. విశ్వాసులందరికీ ఆమె తల్లి. అసలు మామూలుగా ఉంటేనే ఎవరైనా, అతని పేరు ఏం పేరు? అభిమేలకి ఏం చేశాడంట? తీసుకుపోయాడు. నో పర్మిషన్. అబ్రహాం పర్మిషన్లే తీసుకుపోయాడు. ఏం చేశాడు? తీసుకెళ్ళి పిండి పెట్టుకున్నాడట. ఎందుకు? మామూలు సింపుల్గా ఉన్న ఆమెని తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకున్నాడంటే మీరు ఆలోచన చేయండి. అందం అంటే ఎంత ప్రమాదం అర్థమవుతుందా లేదా? మళ్ళీ అయ్యగారు ఏం చెప్పాడు అనుకున్నా? నా చెల్లె నువ్వు చెప్పు, నువ్వు నా చెల్లెవని చెప్పు. ఈయన చెల్లె అని చెప్తే భార్య అంటే బహుశా ఏం చేసేవాడు? ఒకవేళ ఆమె జోలికి రాకపోదురేమో. ఈమె చెల్లె అని చెప్పడం వల్ల ఏం చేసాడంటే ఈమె చెల్ల, అది నాకు బావ. వరుసలాగా ఉంటారు చాలామంది. బావా, అరే బాబా ఎవడరా నీకు బావా?
తీసుకుపోయాడు, ఇంటి వేసుకున్నాడంట. చిత్రం చూసారా? అంత చిత్రంగా ఉంది. మహాబలశాలి సంసోను కదా, అవునా కదా? మహాబలశాలి. దెలీలా ఎవరు? ఒక వేశ్య. వేశ్యను అతను ఏం చేయడం తెలుసమ్మా? ప్రేమించాడట, మోహించాడట. ఎందుకు మోహించాడు, ఎందుకు ప్రేమించాడంటే ఆమె అంత అందగత్తే. ఇతను ఎవరు? బలశూరుడు, మన కదా, చాలా బలం ఎక్కువ. ఆలోచన చేయండి. ఒకరోజు దావీదు కుమారుడు అమ్నోను, ఎందుకు రోజు చూస్తున్నాడు. ఆమె ఎవరు అనుకున్నారు? చెల్లె. ఆమెకి చెల్లె, అతనికి చెల్లె. ఆమె రోజు చూస్తూ ఉన్నాడు. చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, బాగుంది 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 అని చెప్పేసి చూసి 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 ఆమెను కోరుకున్నాడంట. ఈ విషయాన్ని ఎవరు చెప్పాడట? ఒక గొట్టంగాడికి చెప్తే, గొట్టంగాడు అంటే ఎవరనుకున్నా? ఫ్రెండ్. ఈరోజు గొట్టంగాడు చాలామంది ఉంటారు కదా, ఒరే అమ్మాయి నాకంటే నాకు చాలా ఇష్టం, ఇంకెందుకు రాదేశం కానీ ఇచ్చే ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అందరూ ఎవరు వస్తారు? స్నేహితులు కదా వాళ్ళు, గొట్టంగాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందా సార్? స్నేహితుడు అంటే మేలు చేసి గాయాలు చేసేవాడు, సత్య మార్గమున మనల్ని నడిపించేవాడు, వాడు స్నేహితుడు. మన కోసం ప్రాణం పెట్టేవాడు, వాడు స్నేహితుడు. అంతేగాని ఒక అమ్మాయి కోసం నువ్వు అక్కడ నువ్వు అటు ఉండు, నువ్వు ఇటు చేసి అని చెప్పేసి అన్నవాడు కాదు. అందుకే ఈ అమ్నునికి గొట్టంగాడు ఉన్నట, ఒక గొట్టంగాడు. ఆ గొట్టంగాడు ఏం చేయడంటే తెలుసమ్మా? ప్లాన్ ఇచ్చాడు. ప్లాన్ ఏ ఇచ్చాడు. అంతే. ఎప్పుడైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారంగా ఫాలో అయిపోయాడు. సొంత చెల్లెల్ని చెరిపేశాడు. ఎందుకు? అన్నయ్యే, ఆమె చెల్లెనే, ఇద్దరికి తండ్రి ఒక్కడే, అతను దావీదే. చూస్తారా? అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, అందము ఎలాంటి వారిని ఏం చేయొచ్చు? ఆకర్షించేస్తుంది, మాయ చేసేస్తుంది, మోసం చేసేస్తుంది, ఒక భయంకరమైన స్థితిలోనికి నడిపించేస్తుంది. అందుకే అందంగా కనపడకూడదు. అందంగా ఏం చేయకూడదు? కనపడకూడదు. పదే మనుషులు కనపడే విధంగా వాళ్ళ ముందు మనం తారాడకూడదు, వాళ్ళ ముందు కనపడకూడదు. అబ్రహాము వద్దకు ఇద్దరు దూతలు వచ్చారట. మనుషుల్లా వచ్చారంట. మనుషుల్లాగా వస్తే ఈమె ఏం చేసిందట? గుడారములో ఉండంట, గుడారములో ముసుగేసుకుందట. ఆమె అబ్రహాము భార్య. అబ్రహాము భార్య. మరియమ్మ తెలుసు కదా మీకు? అందంగా లేకపోయినా పర్వాలేదు, లోకానికి అందంగా కనపడడం పర్వాలేదు, కానీ మనం పనులు చూడగానే అందంగా కనపడాలి. మనం పనులు చూడగానే అందంగా కనపడాలి. ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో, విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, దేవుని మందిరంలో జరిగే పరిచర్య విషయంలో మనం సమాజానికి అందంగా కనపడితే బాగుంటుంది తప్ప ఇక మన దేహము అందంగా కనపడడం కాదు, మన మనసు, మన భక్తి సమాజానికి అందంగా కనపడాలి. దేహం కాదు కనపడాల్సింది. దేవుని దృష్టికి అందంగా కనపడింది చిన్నది, ఆమె చిన్నది. ఆమె పురుషుని ఎరుగనిది ఆమె అంటే అర్థం ఏంటి? అంతమలా రౌండప్ చేసేది కదా ఆమె. రౌండప్ అంటే ఇలాగ తిరిగేది కాదు. అందుకే దేవుడు ఆమెను ఏం చేయడట? ఎన్నుకున్నాడు. ఆమెను చూడగానంట ఏమైపోయిందంట? దేవుడు ఏమైపోయాడంట? ఆమె చూడగానే దయ పుట్టిందంట. అందుకే అక్కడ ఉంటుంది కదా, దయాప్రాప్తురాలా నీకు శుభం.
దయాప్రాప్తురాలకి శుభాలు, దయాప్రాప్తురాలకి శుభాలు. అందంగా ఉండే వాళ్ళకి శుభాలు కాదు, అశుభాలు. సామెత ఉంటుంది లోకంలో, నేను చెప్తే బాగోదేమో, మీరు చెప్పండి. అందం చెప్పండి అమ్మా, అందరి పాలాట. నేను చెప్పను, మీరు చెప్పండి. సామెతనది. అందుకేనమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్నోను తన చెల్లెల్ని మోహించాడు, ఎందుకంటే ఆమె సుందరిగా కనబడుతోంది. దయ పుట్టాలి, జాలి పుట్టాలి. రాజుకి తన భార్య చాలా అందగత్తే. చాలా అందగత్తే. ఆ అమ్మ అంటే రాలేదు, పొమ్మన్నాడు అంతే. విధేయత లేదు, పొమ్మన్నాడు, పోయింది. రెండో వివాహం చేసుకుంటాకి మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు. చాలామంది రాజకుమార్తెలు వాళ్ళు వచ్చేసారు. అందులో ఒక యూదురాలు. ఎవరామె? యూదురాలు ఎస్తేరు. ఆమెను చూడగానంట రాజుకి ఏం పుట్టిందంట? నీకేం పుట్టిందిరా, నీకేం తెగులు పుట్టిందిరా అంటాం కదా, అనే కదా. వీడికి ఏం పుట్టిందో ఏంటో. అవును, ఏం పుట్టిందో ఏంటో కాదు, ఏదో పుట్టింది. కానీ పుట్టాల్సింది ఏంటో కన్నా దయ పుట్టాలి, దయ పుట్టాలి. అందుకే ఎస్తేరుని చూడగానే ఆమె యూదురాలు కనుకని ముసుగు వేసుకొని ఇదిగో రాజు వద్దకు వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఆమెను చూడగానే ఆ రాజు ఏమైపోయాడు తెలుసా? మోహించలే, ఆమెను మోహించలే. ఆమెను చూడగానే జాలి పుట్టిందంట. మరియమ్మ గారిని చూడగానే దేవునికి జాలి పుట్టిందా? పుట్టింది. ఎస్తేరుని చూడగానే జాలి పుట్టిందా? పుట్టింది. ఒక రూతును చూడగానే బోయాజుకి ఏం పుట్టింది? జాలి పుట్టింది, దయ పుట్టిందమ్మా. ఎవరి దయ దాక్షిణ్యం నాకు అవసరం లేదు. మనుషుల దయ ఎందును, దేవుని దయ ఎందును యేసుక్రీస్తు వారు వర్ధిల్లుచుండెను. అర్థమైందా? మనల్ని కోరుకునే విధంగా కాదు, మన మీద దయ పుట్టే విధంగా ఉండాలి. అది అర్థమైందా లేదా? ఎస్తేరు ఏమైపోయింది అనుకున్నారు? అలంకరించుకోవడం కాదు. అర్థమైందా? అలంకరించుకోవడం కాదు. ఆమెను చూడగానే దయ పుట్టే అంతగా ఆమె దీనురాలుగా ఉంది. ఆమె దీనత్వంతో రాజును పెళ్లి చేసుకుని ప్రమాదములో ఉన్న యూదుల్ని కాపాడింది. ఆమె అందం ఏం చేసింది నిజమ్మా? తన దేశాన్ని రక్షించుకోవడం కోసం, తన ప్రజలు రక్షించడం కోసం ఉపయోగపడింది. ఈరోజు చాలామంది అందం వారు కుటుంబాన్ని బయటికి ఈడ్చేస్తుంది, వారి సంసారాన్ని బయటికి ఈడ్చేస్తుంది. ఈరోజు వారికి ఉన్న అందము వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేస్తూ ఉంది. రక్షించేదిగా ఉండాలి అందం. బోయాజు రూతును పెళ్లి చేసుకున్న తర్వాత బోయాజు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, యెషయా. ఆ యెషీలో నుంచి ఒకడాన్ని ఇచ్చాడు. యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టును యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అంటే దావీదు వంశం ముందు యేసుక్రీస్తు వారు. చూసారా? మరి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మానవ సమాజంలో ఉంటున్న మనము మన అందానికి, మనకున్న సౌందర్యాన్ని ఏం చేసుకుంటే ప్రైవసీ పెట్టుకుని నా అందం సమాజానికి ఏం చేయాలి? చూపించకూడదు. కూర్చున్నా, నిలుచున్నా, లేచినా, పడుకున్నా, వెళ్ళినా, వచ్చినా, కాలేజీకి వెళుతూ ఉన్నా, పనిలో ఉంటున్నా, ఉద్యోగంలో ఉంటున్నా, అనగా ఇంట్లో ఉంటున్నా, బయట ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తూ ఉన్నా కానీ ఏం చేయాలంటే చాలా ఉబ్బుడుగా, అందంగా, జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చెప్పేది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడాను, అందరికీ వర్తిస్తుంది. గుర్తించుకోండి. ఎవరైనా కానీ, యవనస్తులే కాదు, పెళ్ళైన వారు కాదు, ఎవరికైనా అందరికీ ఇది జీవిత పాఠం. ఇది
కదా పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్య ఎవరో? పొట్టి జక్కయ్య పొట్టమ్మా సుంకపు గుత్తదారుడు, నీచుడు, అవునా కదా, అన్యాయంగా లాగేసుకునేవాడు, రూపాయికి 10 రూపాయలు వసూలు చేసేవాడు. వడ్డీ వ్యాపారం క్రైస్తవులు చేయకూడదు. ఇందు మూలంగా తెలియని జీవనమనగా క్రైస్తవులు వడ్డీ వ్యాపారాన్ని చేయకూడదు. జక్కయ్య పొట్టుగా ఉన్నాడు. మనం ఏమంటాం చెప్ప, ఒరే పొట్టుడా 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 పొట్టుడా. పొట్టుడే. పొట్టివాడైన జక్కయ్య యేసుక్రీస్తు వారిని ఆకర్షించాడు అనా. ఎక్కడికి వెళ్ళా, తిన్నగా జక్కయ్య వద్దకు వచ్చేమన్నాడు, జక్కయ్య త్వరగా దిగు అంటే. జక్కయ్య యేసుక్రీస్తు వారిని ఆకర్షించాడు అని అంటే ఎందుకు? అతని ఆసక్తి. జక్కయ్య టకటక టకటక చెట్టు దిగేశాడు. ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేను ఈరోజు నీ ఇంటిని బస చేస్తాను అనగానే, ప్రభువా అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తా, అక్రమంగా తీసుకుంటే ఇచ్చేస్తా, బీదలకు ఇచ్చేస్తా, ఆస్తంతా ఇచ్చేస్తా, పంచేస్తా. పొట్టోడు ఎంత అందంగా మారిపోయాడు, ఎంత అందంగా మారిపోయాడు చెప్పండి. మారిపోవాలి అందంగా. పేరంలోలతో, పౌడర్లతో, బట్టలతో కాదు, పరిశుద్ధ అలంకారములతో, అలా కదా, నీతి అలంకారములతో, మృదువను సాధువను అలంకారముతో, వినయము విధేయత భయభక్తులు అనే అలంకారాలతో మనం అలంకరించుకోవాలి. ఆ అలంకరణ కనపడగానే దేవుడు మనల్ని ఆకర్షించుకుంటాడు. మనము దేవుణ్ణి ఆకర్షించాలి. దేవుని సత్క్రియలతో సమాజాన్ని ఆకర్షించాలి. అంతే తప్ప లోకాన్ని ఆకర్షిస్తే పోయేది మన బ్రతుకులే, మన జీవితాలే. ఇటువంటి ఉదాహరణలు సమాజంలో చాలా ఉన్నాయి తెలిసి, ప్రాక్టికల్గా చాలా ఉంది. చాలా మంది గురించి చెప్పుకోవచ్చు. అంతే కదమ్మా. పొట్టి చెక్క ఏమైపోయాడు? అలా కదా, యేసుక్రీస్తు వారిని ఆకర్షించాడు. పొట్టుగా ఉన్నాను, బక్కగా ఉన్నాను, నేను బాగులేదు, నల్లగా ఉన్నాను. బైబిల్లో ఉంది కదా, నేను నల్లని దానను, నేను నల్లని దానను, ఇదిగో అతడు నన్ను ఆకర్షించుకుంటున్నాడు. ఎవరో నల్లదాన్ని పెళ్లి చేసుకుంటారు? ఎవరన్నా చేసుకుంటారా? చేసుకుంటారు చెప్పండి. నల్లగా ఉందండి, నాకు వద్దు, ఎర్రగా కావాలి, ఎర్రగా ఉండాలి. ఎంత ఎర్రగా ఉండాలంటే ఈరోజు ఈ మధ్యకాలంలోనూ ఎర్రగా ఉండి ఒక అబ్బాయి కనపడ్డాడు నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో. రిషి ఎవరో, ఏం పేరు? రిషినా? ముందు వారు రిషినా? రిషి చూస్తారా అతన్ని? ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉండడు కదా రిషి. ఆ రిషిని ఫాలో అవ్వాలి చాలామంది. అతని ఫోటోని కట్ చేసుకుని డీపీలు కూడా పెట్టుకుంటారు. ఎవరన్నా ఆడపిల్లలే. ఇంత అందంగా ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు. ఇతని పేరేం పేరు? రిషి. ఫాలోవర్స్ మెండుగా ఉన్నారు. ఆడ వేసి ఎదవేషాలకి, చిందులకి, ఆ డ్యాన్స్కి, ఆ డైలాగులకి, అబ్బబ్బబ్బ జనం ఫాలోవర్స్. ఫాలో గోస్ టు హెల్. ఫాలో. యేసుక్రీస్తు వారిని ఆకర్షించాలి. అర్థమైందా? ఈరోజు యేసుక్రీస్తు వారికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారా? ఎవరిని కదిపినా యేసువారంటే మాకు చాలా ఇష్టం అండి. ఆయన కోసం ప్రాణం పెట్టేవారు కొల్లలు అనే కదా. ఆయన మాట కోసం ఎదురు చూసేవారు కొల్లలు. చచ్చిపోయాడైనా లేడు, చూడలేదు ఇప్పుడు ఎవరో కూడా. వాక్యంలో చూస్తున్నాం ఆయన్ని. ఆయన చాలా సౌందర్యవంతుడు. కానీ బైబిల్ ఆయన గురించి ఏముంది? ఆయనకు సొగసైనను స్వరూపమైనను స్వరూపము లేదట. కానీ యేసుప్రభువు కావాలి మాకు.
ఎన్ని పాటలు ఆయన గురించి రాశారు చెప్పండి? ఎన్ని పాటలు ఆయన గురించి? అమ్మ బాబు చాలా ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆయన గురించి తలుచుకొని క్షణం అంటూ ఉందా ప్రజల్లో? ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ మనం ఎవరు అనుకున్నారు? ఆయనే. ఎలా ఆకర్షించాడు? బైబిల్లో ఉంటుంది, నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను. ఆయన సిలువలో చనిపోవటం ద్వారా, అనేకుల కొరకు రక్తము చిందించడం ద్వారా సమాజంలో ఉన్న వారందరినీ ఆయన ఆకర్షించుకున్నాడు. అలాంటి అందం కావాలి. ఎదుటివారి కొరకు ప్రాణం పెట్టి, ఎదుటివారి కొరకు సహాయం చేసి, ఎదుటివారి కొరకు ఏమైనా చేయగలిగే ఆ మనసు, అది అందం అంటే. అలాగా ఆకర్షించుకోవాలి. అర్థమైందా లేదా? దేహాన్ని దెయ్యపు క్రియలకి వాడకండి. బైబిల్లో మాట ఉంటుంది, మత్తయి సువార్త 18వ అధ్యాయం అనుకుంటా, అభ్యంతరములు రాక తప్పవు. నీ అందం చూసి వాడు పాడైపోయాడు అనుకోండి, దేవుడు నీ జుట్టే అట్టుకుంటాడు. ఒక అమ్మాయి నిన్ను చూసింది, ఒక అబ్బాయి నిన్ను చూశాడు, చూసి నీ వల్ల ఒకడు పాడైపోయాడు అంటే ఖచ్చితంగా నీ పీకే పట్టుకుంటాడు ఆయన అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ రెఫరెన్స్ చెప్పమ్మా. 18వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో అండర్లైన్ చేసుకోండి. అభ్యంతరములు లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవని వలన ఆ అభ్యంతరములు వచ్చిన ఆ మనుషునికి శ్రమ. చదవమ్మా. కాగా నీ చెయ్యైనా నీ పాదమైనా నిన్ను అభ్యంతరపరచిన ఎడల, అభ్యంతరపరిచేస్తుందా? నీ చెయ్యి అభ్యంతరపరుస్తుందా? నీ కాలు, నీ కన్ను, నీ చెవి, నీ ముక్కు ఏదైతే అభ్యంతరపరుస్తూ ఉందో దాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా తీసేసి పారే, లేకపోతే శ్రమ. 2 చేతులు కలిగి నరకంలో పడిపోయి బాధపడ్డం కంటే ఒంటి కాలుతూ పోయి కుంటోడుగా, గుడ్డోడుగా, నడ్డుడుగా పోవడం మంచిదరా? మేలు. చూసారా? అందుకే అభ్యంతరపరచకూడదమ్మా. మనం వేసుకున్న డ్రెస్ అభ్యంతరపరచకూడదు. మనకున్న అందము ఇతర మనం ఏం చేయకూడదు, అభ్యంతరము పరచకూడదు. కవర్ చేయి. అన్నం మూతైన అన్నంలో ఎలకలు దూరిపోతాయి, తినేస్తాయి. రెబీస్ వ్యాధి వచ్చేస్తుంది. ఎలకలు తిన్న ఆనందం అంటే ఏమవుతుంది? రెబీసేనా? ర్యాబిష్ అట వచ్చేస్తుంది. బొద్దింకలు వెళ్ళిపోతూ ఉంటాయి. చక్కగా సాంబార్ వేసుకుని తింటా ఉండండి, దాంట్లో బల్లితో ఆకాంక్షించింది అనుకోండి. ఎలా ఉంటుంది మీకు? అబ్బాయి అంత బాగుంది ఈ బల్లి అనుకుంటామా? బల్లి కాదు, బల్లి సంగతి వదిలేయండి. ఎంట్రుకు ముక్క, చిన్న ఎంట్రుకు ముక్క అన్నంలో కనపడితే తినబుద్ది మీకు? తినబుద్దా? తినేస్తావా? ఇది పాడేయలేక తినేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఏం చేస్తూ ఉంటుంది? డౌట్గానే తింటూ ఉంటాం మనం, అవునా కదా? ఇది చిన్న వెంట్రుక ముక్క అన్నంలో పడితే దాన్ని తినటానికి మనకు మనసు రావటం లేదు కదా, అవునా కదా? అలాంటిది అందాన్ని మనం ఇంకెంత జాగ్రత్త కాపాడుకోవాలి. కాపాడుకోమంటారా? వద్దంటారా? కాపాడుకోవాలి. అందుకు కవర్ చేయాలి. శరీరాన్ని కవర్ చేయాలి, దేహాన్ని కవర్ చేయాలి. ఎవరు ఎలా పోతే నాకేంటి? ఎవరు ఎలా పోతే నీకేంటి? వాడు పోయాడు, వాడు నాశనంగా పోయాడు. వాడు నాశనంగా పోవడం కారకుడు నువ్వే కనుక ఏం చేస్తాను? నిన్నే పట్టుకుంటాను. ఉత్తరవాది నువ్వే, వాని ప్రాణానికి ఉత్తరవాదివి నువ్వే. ఉత్తరవాదులుగా ఉండొద్దు, రక్షించేవారుగా ఉండాలి, రక్షకులుగా ఉండాలి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? రక్షకులు, రక్షించేవారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలా ఉంటుందమ్మా? సారం, తినగానే టేస్ట్. వెలుగు
ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని మన జీవితంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మన ముందుకే సాగిపోవాలి. ఎందుకంటే సమయము లేదు. ఇంకా వయసు ఉంది కదా, తర్వాత చూసుకుందాంలే, తర్వాత చేద్దాంలే. చావు తప్పి కన్నులు అట్టబోయిందంట, తెలుసు కదా, అంతేనా సామెతమ్మ? చావు తప్పి కన్ను, అంతేనా? నాకు చావు తప్పి కన్ను ఏమైంది? చావు వచ్చేస్తుంది, కన్ను పోయింది. చావు రావడం పెద్ద గగనమా చెప్పండి? చావు ఎప్పుడైనా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు చిన్నపిల్లల ఫోటోలు ఉంటున్నాయి. చిన్నపిల్లల ఫోటోలు, చెట్లకి ఫ్లెక్సీలు. ఏంటా ఫ్లెక్సీలు అనుకున్నారు తెలుసా? పుట్టినరోజు ఫ్లెక్సీలు కాదు, దినాల ఫ్లెక్సీలు ఉంటున్నాయి చెట్లకి. చిన్న కుర్రోడు చచ్చిపోయాడు. యవనస్తుడు చచ్చిపోయాడు. ఏంటి ఎంత అందంగా ఉన్నాడు, చచ్చిపోయాడు. నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా మీరు గమనించండి, అక్కడ ఉండే ఫ్లెక్సీలు ఎవరు తెలుసా? యవనస్తులే ఎక్కువగా. ఏంటి ఈ అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటాం మనం. ఇంకా సమయం ఉంది కదండి, సమయం లేదు తెలుసా? అందుకే జాగ్రత్తగా వినాలి. మనం మారిపోవాలి, మారిపోతూ ఉండాలి. మారిన మనము దేవునికి మన జీవితాన్ని ఇచ్చాలి. ఈ లోకంలో ఉన్న కార్యక్రమాలు చేసుకుంటూ బతికేద్దామని అనుకుంటే మాత్రం ఒక్క క్షణం చాలు చనిపోవడానికి. చచ్చిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్ళిపోతామో తెలియదు. చచ్చిపోతే మనకు పరలోకం కనిపించాలి, చచ్చిపోతే అబ్రహాం గారు కనిపించాలి, చచ్చిపోతే దేవుడు కనిపించాలి, చచ్చిపోతే క్రీస్తు వారు కనిపించాలి, చనిపోతే దేవదూతల సమూహం కనపడాలి. అదేమంటే కనుమూస్తే వాడు కనపడాలి. అంతేగాని ఎవరో కనపడ్డారు అనుకోండి, ఏం ఫలితం లేదు. అందుకే ఈ లోకంలో ఉండే సుఖాలు, గౌరవాలు, పేరు ప్రఖ్యాతలు, అందచందాలన్నీ కొద్ది కాలమే. ఈ అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం, అనా కదా? అంతకుముందు అద్దం ముందుకెళ్ళి అబ్బాయి ఎంత బాగుందని చెప్పేసి రాసేసుకునేవాడిని. ఎక్కడొకటి ఏమైంది అందం? ఏమైందమ్మా చెప్పండి? ఎలాగ నామం పెట్టాడు దేవుడు? పెట్టాడా లేదా చెప్పాలి. ముద్ర, స్టాంప్ వేసాడు మాట. ఈ స్టాంపు, ఇది నాది స్టాంపు. బైబిల్లో ఉంటుందా ముద్రని? క్రీస్తు యొక్క ముద్రలు నా యందు కనపడుతున్నాయి అంటాడు పౌలు గారు. ముద్రలాడాలి మనకే. కనుక ఆలోచన చేయండి. మనం దేవుని వారం. మనం ఎక్కడున్నా కానీ నేను దేవుని వాడిని. దేవుని కోసం వెలిగించండి.